నాయి బ్రాహ్మణులకు అన్ని విధాల అండగా ఉంటా షేర్లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాఘం నాగేందర్ యాదవ్ నాయి బ్రాహ్మణుల సమస్యలపై ప్రత్యేక సమావేశం పాల్గొన్న కార్పొరేటర్ షేర్లింగంపల్లి డివిజన్ లో గల కార్పొరేటర్ వార్డు కార్యాలయంలో షేర్లింగంపల్లి మండలంలోని నాయి బ్రాహ్మణులు కార్పొరేటర్ శ్రీ రాఘం నాగేందర్ యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి వారి సమస్యలను వివరించారు. అందుకు కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ వారి కోరిక మేరకు గోపీనగర్ లో కార్పొరేటర్ సొంత ఖర్చులతో స్లాబ్ ప్రహరీ గోడతో నిర్మించిన స్థలాన్ని నాయి బ్రాహ్మణుల సంఘం వారికి కేటాయించడం జరిగింది. నాయి బ్రాహ్మణ సోదరులు వారి సంఘం మేలు కొరకు స్థలం కేటాయించినందుకు కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ శాల్వాతో ఘనంగా సత్కరించారు. కార్పొరేటర్ నాయకత్వంలో వారి అడుగు జాడల్లో ఎల్లవేళలా ఉంటామని భరోసానిచ్చారు. పిఎసి చైర్మన్ షేర్లింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ సహకారంతో డివిజన్ అభివృద్ధిలో భాగంగా నాయి బ్రాహ్మణ సోదరులకు స్థలం కేటాయించడం జరిగిందని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయన్న, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, ఉపాధ్యక్షులు పరశురాం, కోశాధికారి శేఖర్, గౌరవ అధ్యక్షులు భాస్కర్, మైలారం సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, ప్రచార కార్యదర్శి బాలరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్, కార్యవర్గ సభ్యులు రాజు, వెంకటేష్, రమేష్, ఈశ్వర్, రాజు, మొచ్చెందర్, శ్రీనివాస్, మాణిక్యం, అనిల్, మహేందర్, దేవేందర్, విజయ్, ఆవిర్ రామ్, వెంకటేష్, రాజు, కమిటీ సభ్యులు ఆల్రెడీ స్లాబ్ వేసిన బిల్డింగ్ ఒకటి మనకు మన సంఘానికి కమ్యూనిటీ భవనం కింద మంజూరు చేయడం జరిగింది. ఈ విషయం మన సంఘానికి మన మొత్తం మన యొక్క సామాజిక వర్గానికి ఎంతో హర్షించదగ్గ విషయం ఇది. ఈ విషయం సందర్భంగా మనం ఎల్లవెల్ల అన్నతో పాటే ఉండాలి. అన్ననే మనకు మార్గదర్శి. అన్న కృషి వల్లనే మనకు ఇందులో సాధించుకోగలిగాము. అన్నగారి కోసం మనం ఎల్లవెల్ల ముందుండాలని అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను మీకు మాట ఇచ్చినా నేను చాలా మదనపడిపోయాను. ఏమంటే నేను మాట ఇస్తుంది అదేదో డిస్టర్బెన్స్ అయిపోయా మళ్ళీ బాగుంటుంది కదా అని దీంతో నేను యాక్చువల్గా మా సంఘాన్ని గురించి కట్టుకున్నటువంటి ఇది సరే నేను ఏదో చూసాను అనేసి మీకు ఇస్తాను. నాది కూడా కొద్దిగా స్వార్థం ఉంది. నలగంలో కూడా ఎక్కువ